సో ఈ మాత్రం చిన్న పని చేసినందుకే నాకు ఆయాసం వచ్చేస్తుంది. సో మన ఇంట్లో మనం పనులు చేసుకోవాలి, ఇలా ఆయాసం రాకుండా నీట్గా కేర్ తీసుకొని హెల్త్లు కాపాడుకోవాలి. ఎక్సర్సైజ్ లేదు చేయమంటారు కదా, ఇలా పని చేస్తే చేయక్కర్లేదు. అవునా? నువ్వు అందుకే అంత స్లిమ్గా ఉన్నావు. హెల్ప్ చేయొచ్చుగా. ఇది ఒకటి హెల్ప్ చేస్తానులే. ఓకే, ఎస్, దిస్ ఈస్ మై క్యూట్ బెడ్రూమ్ అండ్ నీట్ బెడ్రూమ్. ఇప్పుడు చాలా నీట్గా సర్దేశాను. చాలా కష్టపడి చెమటలు పెడతాను, వేసి వేసుకో. చాలా కష్టపడ్డావు కదా. నాకు తెలియాలి కదా పని ఎలా ఉంటుంది, ఇంట్లో పని ఎలా ఉంటుందో తెలియాలి. కష్టమే. కష్టమేనా? ఒక రూమ్లో చేస్తే కష్టం అంటున్నాం. అమ్మా ఎలా సర్దాను? చాలా నీట్గా సర్దా, ఫాస్ట్గా సర్దేసా, నీట్గా సర్దా. ఎస్, చేస్తే బాగానే చేస్తా. యాక్చువల్గా ఇది వీడియో కోసం చెత్తగా చేసుకున్న రూమ్ కాదు. నేను నిజంగానే అలా వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు చూసుకుంటే నాకే చండాలం అనిపించింది నా రూము. మేము ఎప్పుడు అలాగే ఉంచుతుంది రూమ్. నేను ఎప్పుడు అలా ఉంచుతాను, అపార్థం చేసుకుంటాను. నేను ఈమె షూటింగ్కి వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేసి ఇవన్నీ సర్దుతాను నీట్గా. ఈవేళ కోపం వచ్చి 2 రోజుల నుంచి అలా ఉంచుతాను, అందుకే పుల్లు పిచ్చి పిచ్చిగా ఉంది. ఈవేళ మొత్తం సర్దించాను. ఓకే, ఎనీవేస్, ఎస్, దిస్ ఇస్ మై రూమ్.